Welcome back to the channel. For more updates on Jana's health condition and also daily routine, please subscribe our channel, like the video and share with your friends. Please keep supporting us. Thanks. So యాక్చువల్గా మార్నింగ్ వేసినప్పటి నుంచి కొంచెం జాను కొంచెం వీక్గా ఉండింది. ఎందుకంటే నిన్న సడన్గా వెదర్ చేంజ్ వల్ల చాలా అయితే వీక్ అనిపించింది మార్నింగ్ లేచినామంటే. అందుకే ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అయితే పోస్ట్ చేయలేదు. సో సూన్ ఆఫ్టర్ తను కొంచెం బెటర్ అయ్యాక మేమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాం తన్ని. సో డాక్టర్ అభిషేక్ చెక్ చేసి అది కూడా మేము పోస్ట్ చేయలేదు. అబ్బా జాను సో చెక్ చేసి తనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. కొంచెం సడన్ వెదర్ చేంజ్ వల్ల మేబీ కొంచెం డౌజీగా ఫీల్ అవుతున్నట్టుంది అని చెప్పారు. సో ఓకే అని తీసుకొని వచ్చేసాము. ఇంకా కొంచెం లైట్గా ఫీవర్ కూడా ఉండింది. దాని తర్వాత ఇండియా తీసుకొచ్చాము. ఇండియా తీసుకొచ్చిన తర్వాత అయితే మంచిగానే యాక్టివ్ అయిపోయింది. బట్ రేపు యాక్చువల్గా ఈరోజు ఆపరేషన్ షెడ్యూల్ ఉండే. బట్ దీని కండిషన్ కొంచెం బాగాలేదు కాబట్టి ఎక్కడికి ఎక్కుతున్నాం. సో రేపు ఆర్ ఎల్లుండి కొంచెం ఎప్పుడైతే వెదర్ బాగుంటుందో అప్పుడు మనం చేద్దామని చెప్పారు. ఎందుకంటే దీనికి అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ అయితే చేస్తామని చెప్పారు. సో అనస్థీషియా వల్ల కొంచెం బాడీ కూడా వీక్ అవుతుంది కాబట్టి ఈరోజు వద్దు అని చెప్పారు. అండ్ యాక్చువల్గా డీవార్మింగ్ కూడా స్టార్ట్ చేసేది ఉండే. బట్ బాడీ కొంచెం వీక్ అవుతుంది, వెదర్ కూడా బాగాలేదు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని డీవార్మింగ్ అయితే చేయలేదు. సో మ్యాక్సిమం రేపు ఆర్ ఎల్లుండి తినకైతే ఐ ఆపరేషన్ ఉంటుంది. మీరు ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే మనం కింద ఎవ్రీడే వీడియోస్లో కానీ ఈ వీడియోలో కూడా మనము యూపీఐ ఐడి అయితే కింద పెట్టడం జరుగుతుంది. సో తన హాస్పిటల్ ఎక్స్పెన్సెస్కి కొంచెం కాంట్రిబ్యూషన్ చేయాలనుకున్న వాళ్ళు యూపీఐ ఐడిలో నేను నెంబర్ ఉంటుంది. ఒకవేళ యూపీఐ ఐడి వర్క్ అవ్వకపోతే యూపీఐ ఐడిలో ఉన్న నెంబర్కి మీరు డైరెక్ట్గా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయొచ్చు. సో నేను అసలు యాక్చువల్గా థింక్ చేస్తున్నా ఈరోజు ఏం వీడియో చేద్దాం అని చెప్పేసి. సో మా ఫ్రెండ్ ఒకతనైతే కాల్ చేశాడు. తనైతే మంచి వీడియో ఐడియా ఇచ్చాడు. యాక్చువల్గా తను కాల్ చేసి ఏమన్నాడంటే, నాకు యాక్చువల్గా జాను ఇల్లు ఎలా ఉంటుందో చూడాలని అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఎందుకైనా వీడియోస్ చేస్తున్నావు కదా, ఎంత కేర్ తీసుకుంటున్నావు కదా, నిజంగా నీకు ఎంత కేర్ అండ్ లవ్ ఉందో తన ఇల్లు చూస్తే నాకు తెలుస్తుంది కదా. సో ఒక్కసారి చూడాలనిపిస్తుంది అని చెప్పాడు. సో నాకు కూడా భలే అనిపించింది. యాక్చువల్గా ఇప్పటివరకు మీరైతే మాక్సిమం హోమ్ టూర్స్, ఈ టూర్స్, ఫ్రిడ్జ్ టూర్ అవి ఇవి అన్నీ చూసింటారు. ఫస్ట్ టైం అనుకుంటున్నా నాకు తెలిసి ఒక క్యాట్ జానూస్ హోమ్ చూడబోతున్నారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఆన్ మై ఫ్రెండ్స్ రిక్వెస్ట్ అండ్ ఆల్ యువర్ రిక్వెస్ట్ మనమైతే జాను హోమ్ టూర్ చేయబోతున్నాం. సో పదండి చూసేద్దాం జాను ఇల్లు ఎలా ఉందో. సో జాను ఇల్లు ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. సో ఇది తన బెడ్ అనమాట. ఇది తన కేజ్ కాదు, తన బెడ్ అని చెప్పేసుకోవచ్చు. సో తన కేజ్లో తన బెడ్లో అయితే తనకి మొత్తం 1 BHK లాగా ఇది ఆల్మోస్ట్. సో ఇదంతా కిచెన్ సెటప్ అనమాట. ఇక్కడే మనం ఫుడ్ పెడతాము. సో ఫుడ్ అండ్ వాటర్ అంతా దీంట్లోనే ఉంటుంది. సో యాక్చువల్గా తను ఇంతకుముందు ఒక 2-3 డేస్ నుంచి సిక్కుంటుండే కదా. సో మనమే మధ్యాహ్నం వేసి తనకి వాటర్ వేసేవాళ్ళం. బట్ జనరల్గా అయితే దీంట్లోనే ఫుడ్ వాటర్ అండ్ ఫుడ్ అయితే తనకు ఉంటుంది. సో ఇది తన చిన్న బెడ్ అనమాట. సో ఇక్కడే పడుకుంటుంది జాను. ఈవినింగ్ అంటే నైట్ తనకి పెట్టే ముందు మనం అయితే ఇంకా కొంచెం వూలెన్ క్లాత్స్ అన్నీ వేసి తనకి వామ్గా ఉండేటట్టు పెట్టిస్తాం. సో మీరు చూడొచ్చు. ఒక్కసారి జానుని లోపల పెడతాను. జాను పాప ఎల్లు నీ ఫేవరెట్ ప్లేస్లోకి ఎక్కడికి వెళ్ళి పడుకుంటావో చూద్దాం. జాను అయితే ఇప్పుడు అట్ ప్రెసెంట్ స్లీపింగ్ మూడ్లో అయితే లేదు. సో మ్యాక్సిమం బయటకే వచ్చేస్తుంది. జాను 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 సో జాను పాప జాను అయితే మ్యాక్సిమం మనుషుల దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది, కేజ్ అవన్నీ కంటే కూడా. సో ఇది తన లిటర్ బాక్స్. లిటర్ అంటే ఒక వాష్రూమ్ లాగా. సో తను యూరినేషన్ కానీ మోషన్ కానీ మొత్తం దాంట్లోనే పాస్ చేస్తుంది. మనకి ఒకటి స్టూల్ రిమూవర్ ఉంటుంది. సో దాంతో మనం తీసేసి వాష్రూమ్లో అయితే వేసేస్తాం మనం జనరల్గా. సో ఈ ఏదైతే తన కేజ్ ఉందో మొత్తం ఈ వూలెన్ క్లాత్స్తో అయితే మనం క్లోజ్ చేసేస్తాం. ఇలాంటి క్లాత్స్ మన దగ్గర ఆల్మోస్ట్ 4 to 5 ఉన్నాయి. ఒక బెడ్షీట్ ఉండేది, దాన్ని ఒక 4 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసేసి పెట్టేసాం దాన్ని కొంచెం వామ్గా ఉండడానికి అయితే. సో ఇవన్నీ చూడొచ్చు మీరు, సాఫ్ట్ అండ్ చాలా మెత్తగా ఉంటాయి. సో దానికి వామ్ తనకి చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి ఇలా అయితే మనం సెటప్ చేసేసాము.
సో ఒక్కసారి మీరు జానుది ఈ కేజ్ చూడొచ్చు. ఇది యాక్చువల్గా మనం హాస్పిటల్ విజిట్ అప్పుడైతే యూజ్ చేస్తాం, ఎందుకంటే దానికి వెంటిలేషన్ ఎక్కువ కావాలి కాబట్టి, మొత్తం క్లోజ్గానే ఉంచలేము కాబట్టి ఇదంతా వెంటిలేటెడ్గా ఉంటుంది అని చెప్పేసి తన కేజ్ అయితే ఇట్లా తీసుకున్నాం మనం. సో ఇది ఎందుకంటే తను యాక్చువల్గా బయట ఉండడానికి ఇష్టపడదు కాబట్టి లోపల నుంచి జంప్ చేసేదేమో అని నేనైతే బ్యాగ్ తీసుకోలేదు, డైరెక్ట్గా కేజ్ తీసుకున్నాను. కొంచెం చిన్నపిల్ల కదా, తనకేం తెలీదు అంటే ఎక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది. సో అందుకని చెప్పేసి చూడొచ్చు జాన్కి ఏరియా కనిపిస్తే అది చిన్నగా తను పడుకోవడానికి ఉన్నంత ప్లేస్ ఉంటే చాలు, జాన్ అనేది ఈజీగా పడుకునిపోద్ది, నిద్ర ముప్పు. సో జాను సెకండ్ ఫేవరెట్ ప్లేస్ అని చెప్పాలంటే ఇదే అనమాట. ఇది నా బెడ్ అని చెప్పుకోవడం కంటే తన బెడ్డే. సో ఇక్కడ చూడొచ్చు తనవి ఏవైతే నాకు సాఫ్ట్ క్లాత్స్ చెప్పాను కదా, ఆ సాఫ్ట్ క్లాత్స్ అన్ని మనం జెప్టో లేదంటే బ్లింకిట్లో నుంచి తెప్పిస్తాము. ఆల్మోస్ట్ ఇవి 10 or 15 క్వాంటిటీస్లో ఉంటాయి. సో అవి అరౌండ్ ఒక 150 to 160 పడుతుంది. ఇవి కూడా నేను మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. ఇది చాలా సాఫ్ట్ క్లాత్. సో చూడొచ్చు జాను ఎక్కువ ఒక చోట అసలు ఉండడానికి ఇష్టమే పడదు. సో చూడొచ్చు చాలా సాఫ్ట్ క్లాత్ ఇది. ఇది జాను ఆడుకునే టాయ్. సో యాక్చువల్గా ఇంకొన్ని తెస్తాము, యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది ఒక్కటే ఉంది. జానుకి ఇదంటే చాలా ఇష్టం. సో జానుగాడు దూకేస్తాడంట దా. సో చెప్పాను కదా వాడి కింద ఉండడానికంటే పైన ఉండడానికి ఇష్టపడుతుంది. సో సో ఒకసారి హాయ్ చెప్పు మీ సబ్స్క్రైబర్స్కి, నీ ఇష్టం చెప్పు చెప్పు జాను. సో ఇవన్నీ చూపించాను, ఈ పక్కన రూమ్ చూపించట్లేదు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇదే మన యోగశాల. డైలీ మార్నింగ్ లేచి యోగశాల అవన్నీ చేస్తుంటాం అనమాట. సో ఇటు సైడ్ మీరు చూస్తే ఇది మన కిచెన్. ఇక్కడంతా జానగడ్ చెత్త చెదారం అంతా ఉంటుంది, ఫుడ్ అవి ఇవి అంతా. అండ్ ఇదంతా వాడి సెటప్ అనమాట. ఇదైతే మనం నార్మల్ రూమ్ కాదు, మనది వేరే రూమ్ ఉంది, ఓన్లీ జానగడ్ కోసం సపరేట్గా తీసుకున్న రూమ్ ఇది. సో ఇక్కడే మొత్తం జానగడ్ సెటప్ అంతా ఉంది. సో వాడికి ఫుడ్ కప్స్ అండ్ అన్నీ ఎవ్రీథింగ్ ఇక్కడే మనం క్లీనింగ్ అండ్ అంతా చేస్తూ ఉంటాం. సో దట్స్ ఆల్ అబౌట్ ద హోమ్ టూర్ ఆఫ్ జాను. సో జానగడ్ ఇల్లు ఎలా అనిపించిందో మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి. ఎందుకు బ్రో మీ దగ్గర చాలా ఆల్మోస్ట్ ఒక 15 to 16 క్యాట్స్ ఉన్నాయి కదా, ఎందుకు జానగడ్ కోసం ఒకటే ఇల్లు తీసుకున్నారంటే, లాస్ట్ టైం యాక్చువల్గా మేము ఒక 2 యానిమల్స్ అయితే రెస్క్యూ చేసాము, చిన్న చిన్న కిటన్స్. సో వాటి వల్ల కొంచెం FPV అనేది స్ప్రెడ్ అయింది. సో అందుకని చెప్పేసి ఈసారి రిస్క్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏవైతే యానిమల్స్ని రెస్క్యూ చేస్తాం కదా, వాటికి బయట కొంచెం ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి, ఎందుకంటే అవి వ్యాక్సినేటెడ్ కాదు. అండ్ ఆల్సో వాటికి ప్రైమరీ వ్యాక్సినేషన్స్ కానీ రెగ్యులేటరీలో వ్యాక్సినేషన్స్ కానీ అన్నీ ఉండవు కాబట్టి మ్యాక్సిమం ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అయితే ఉంటాయి. చూసారు కదా జాను కూడా ఐ ఇన్ఫెక్షన్ అండ్ నెక్ నోస్లో ఇన్ఫెక్షన్, థ్రోట్లో ఇన్ఫెక్షన్ ఉండింది. సో అట్లా చాలా వరకు అయితే మనకి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఈసారి జానుకి ఒక కొత్త హోమ్ ఇచ్చి కొంచెం మంచిగా చూసుకొని దాని తర్వాత వాటితో కలుద్దాం అనేది డిసైడ్ అయ్యాం. సో జాను మ్యాక్సిమం ఒక 45 days తర్వాత వ్యాక్సినేషన్ అయితే అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ తనకి 25 days. సో ఆల్మోస్ట్ ఒక 20 daysలో వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ డీవార్మింగ్ అంటే ఒక 7 daysలో మ్యాక్సిమం డీవార్మింగ్ స్టార్ట్ చేస్తాం. డీవార్మింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 week గ్యాప్ ఇచ్చి అప్పుడు వ్యాక్సినేషన్ అయితే వేస్తాము. వ్యాక్సినేషన్ వేసిన వెంబటే జానుగడికి కొత్త ఫ్రెండ్స్ వస్తారు కదా జాను. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. బాయ్.